వెల్కమ్ టు కీ టాక్స్. ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోతే ఆ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకుని కాపాడుకునే మీడియా కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో పడితే ఆ సీన్ ఎలా ఉంటుందో తెలుసా? తెలియాలంటే ఇవాళ ఈనాడు పేపర్ చూడండి. యూరియా విషయంలో రాష్ట్రం అంతా గగ్గోలు పుడుతూ ఉంటే ప్రభుత్వం చేతులు ఎత్తేయడమే కాదు, అసలు అవకతవకలన్నీ అధికార స్థాయిలోనే జరిగినాయి అనే ఆరోపణలు చుట్టుముట్టేసరికి దిక్కుతోచని స్థితిలో పడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఏదో రకంగా ఎలిగేషన్స్ చేసి అడ్డంగా వెనకేసుకొచ్చే ఈనాడు లాంటి పత్రికలు కూడా ఇప్పుడు గోల్మాల్ జరిగింది అని ఒప్పుకోక తప్పని సిచ్యువేషన్. ఏపీలో సీన్ ఇలా ఉంటే ఇక తెలంగాణలో అయితే అక్కడ కాంగ్రెస్ కాబట్టి, అందులోనూ అందరూ మనోళ్ళు కాబట్టి ఇక బ్లాటెంట్గా ఎవ్వరూ ఆరోపణలు చేయకుండానే వాళ్ళల్లో వాళ్ళే తన్నులాడుకుని దొరికిపోయారు. ఆ సీన్స్ చూస్తే అసలు యూరియాతో వ్యాపారం చేస్తున్నది ఎవరు, బ్లాక్ మార్కెట్ ఏ రేంజ్లో జరుగుతోంది అనేది అర్థమైపోతుంది. డీటెయిల్స్ చూద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్. దారి మళ్ళిన యూరియా అంటూ సాక్షి ఇవాళ బ్యానర్ ఐటమ్ వేసింది. ఏంటంటే పంట పదును మీద ఉండగా చల్లాల్సిన యూరియా ఎక్కడా అందుబాటులో దొరకట్లేదని, కేంద్రం నుంచి రావాల్సినంత లోడ్ వచ్చినా కానీ మధ్యలో ఏమైపోయిందో తెలియట్లేదు. ఎందుకు అంటే అధికార పార్టీ నాయకులు చేతివాటం చూపిస్తున్నారు అని సాక్షి నేరుగా రాసింది. ఆరోపణల నిజం, రైతులు గగ్గోలు పెడుతున్న మాట నిజం. క్షేత్రస్థాయిలో యూరియా అనేది అసలు దొరకట్లా. ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్లో పడింది, ఎందుకంటే మన వాళ్ళు అంత పని చేశారు కాబట్టి. ఇదే సిచ్యువేషన్ని కన్ఫర్మ్ చేస్తూ ఈనాడు ఇవాళ చాలా నంగిగా ఒక వార్త రాసింది. యూరియా ఏమైనట్టు అని అడుగుతోంది. ఎవరిని అడుగుతోందో తెలియదు. దారి మళ్ళుతున్న చర్యలు శూన్యంట, అంటే దారి మళ్ళుతోంది అని ఈనాడు ఒప్పుకుంది. చర్యలు శూన్యం అనే సఫిక్స్ చివరిలో ఎందుకు యాడ్ చేశారు అంటే, రేపో ఎప్పుడో అధికారులు అడ్డగోలుగా ఇలాంటి నిర్వాకాలు చేస్తున్నారు అని ఈ నెపాన్నంతా యంత్రాంగం మీదకి నెట్టేందుకు ఇప్పుడే చాలా క్లినికల్గా ఒక వెంటౌట్ని ఈనాడు వదిలిపెట్టింది అని అనిపిస్తుంది. ఇలాంటి పరిణామాలు చూస్తే రాజకీయం ప్రజా ప్రయోజనాలతోనూ రైతుల ప్రయోజనాలతోనూ ఎలా చెలగాటమాడుతోంది అని చెప్పడానికి ఇంతకంటే వేరే ఎగ్జాంపుల్ ఏమీ అక్కర్లా. అవును కదా. ఇక తెలంగాణలో అయితే కాంగ్రెస్ వాళ్ళు మరో ఆకు ఎక్కువే చదివారు. ఓ పక్కన భారీ క్యూ లైన్లో నిలబడలేక శోష వచ్చేసి చెప్పులు వరుసలో పెట్టి రైతులు విశ్రాంతి తీసుకోవడము, సొమ్మసిల్లిపోవడము చాలా చోట్ల కనబడుతుంటే, ఇంకొన్ని చోట్ల అయితే కొట్లాటలు జరిగి తలలు బద్దలయ్యే పరిస్థితి కూడా వచ్చింది. ఈ సిచ్యువేషన్ అంతటిని అక్కడ మంత్రి మన తుమ్మల నాగేశ్వరరావు చాలా సింపుల్గా ఏం చెప్పారో చూడండి. యూరియా కోసం వచ్చిన వాళ్ళు పాపం కొనుక్కొని వెళ్తున్నారు అంటే అసలు కొరత లేదు, బ్రహ్మాండంగా ఉంది సిచ్యువేషన్ అని ఆయన సింగిల్ పాయింట్లో కొట్టిపారేశారు. కానీ మరో మంత్రి పొన్నం ఏం మాట్లాడారో చూస్తే గనక అసలు రియాలిటీ అర్థమైపోతుంది. యూరియా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి షార్టేజ్ కనబడతలేదు, అసలు కొరతే లేదు అని తుమ్మల మాట్లాడుతుంటే కేంద్రం వల్లే కొరత వచ్చింది అని పొన్నం అనడాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇంకో పక్కనేమో కేంద్రం నుంచి రావాల్సినంత వచ్చేసింది యూరియా అని లెక్కలు చెప్తూ ఉన్నాయి. మరి దళారులు ఎవరు? యూరియాని అడ్డగోలుగా మేసేస్తున్నది ఎవరు అంటే సమాధానం సింపుల్గానే తడుతుంది. ఇలాంటప్పుడే రాజకీయం ఏ రకంగా రైతుల ప్రయోజనాలకు గండి కొడుతుంది రెండు పక్కల, అటు ఏపీలోను ఇటు తెలంగాణలోను అనేది మనకి తెలిసిపోతుంది. ఆఖరికి సొంత మీడియా కూడా కాపాడలేనంత చేతివాటము, రైతుల ప్రయోజనాల మీద దెబ్బ పడుతూ ఉన్న సిచ్యువేషన్ చూస్తే మీకేమనిపిస్తుంది? సబ్సిడీ మీద అందాల్సిన యూరియా బ్లాక్ మార్కెట్ సరుకుగా మారిపోవడాన్ని మనం ఎలా చూడాలి? మనలో చాలామంది రైతు కుటుంబాల నుంచే వచ్చుంటాం. ఇలాంటివి చూసినప్పుడు మన గుండె రగిలిపోతుంది, అవునా కదా?